చర్చలో ఉన్న అభినందన్ను మరికొన్ని గంటల్లో ఆ దేశం విడుదల చేయబోతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. చాలామంది ఆయనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే కాశ్మీర్ బార్డర్ కూడా చేరుకున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మనం ప్రస్తుతం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది విద్యార్థులు అయితే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారు కూడా మొత్తంగా ఈ ఇష్యూను వెల్కమ్ చేస్తున్నారు. అభినందన్ ఇండియాకు తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి బ్రదర్, ఇలాంటి అభినందన్ మళ్ళీ ఇండియాకు క్షేమంగా తిరిగి వస్తున్నాడు. ఈ సందర్భంగా మీరు ఏం మాట్లాడతారు? అభినందన్ అనే అధికారిని ఇండియాకు తీసుకురావడంలో ప్రభుత్వం మంచి చర్య తీసుకున్నది. కానీ అటువంటి అభినందన్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క మిలిటరీ అధికారి కానీ, ప్రతి ఒక్క విద్యార్థి యువ నాయకుడు కానీ ఈ విధంగా బార్డర్లో చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి. సో ఇలా అభినందన మనకు పాకిస్తాన్ నుంచి తీసుకొస్తున్నటువంటి ముందుగా మోడీ గవర్నమెంట్కు ముందుగా నేను అభినందనలు తెలుపుతుంటున్నాను. సో అదేవిధంగా అభినందన్ చేసినటువంటి ధైర్య సాహసాలు చూస్తే చాలా గొప్పవి. తన ప్రాణత్యాగాలకు తెగించి కూడా ప్రతి ఒక్క మిలిటరీ సోల్జర్ కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి యువత కూడా మిలిటరీ వైపు వెళ్ళడానికి అతడు చూపినటువంటి ధైర్య సాహసాలు అనేవి చాలా గొప్పవి. మనమందరం కూడా దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని మన భారతదేశం అంతే ఏంటిదో అని చెప్పి నిరూపించడానికి అతను మనలో నింపినటువంటి ధైర్యానికి నేను హ్యాండ్స్ అప్ సెల్యూట్ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ మనలో ఉన్నటువంటి యువత ఇలాంటి ధైర్యశాస్త్రాలు ప్రదర్శించినందుకు అందరం కూడా రుణపడి ఉంటున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి. ఈరోజు అభినందన్ మన స్వదేశానికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ముఖ్యంగా మన దేశంలో ఉన్న 125 కోట్ల మంది ఆనందించవలసిన విషయం. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ అభినందన్ తీసుకురావడంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి ఆర్మీ వాళ్ళు కానివ్వండి, సైనికులు కానివ్వండి, మన దేశం కోసం ఎంతోమంది కృషి చేస్తున్నారు. వారికి నా యొక్క జోహార్లు. భారత్ మాతకి జై. అభినందన్ భారతదేశానికి తిరిగి రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీనికి భారత ప్రభుత్వం చాలా కృషి చేసిందనే చెప్పాలి. ఒక రకంగా యుద్ధం రాకుండానే భారత ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పాలి. అలాగే మన భారత ప్రభుత్వం ఎంతగా కృషి చేసిందో అంత విధంగానే అభినందన్ కూడా తన ధైర్య సాహసాలని ప్రదర్శించాడు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని యువత కూడా ఆ విధంగా భారత ప్రభుత్వానికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. భారత మాతాకి జై. ఓకే బ్రదర్, చెప్పండి. మీరు ఎట్లా చూస్తారు? నా పేరు నవీన్ కుమార్. అయితే ఈరోజు అభినందన్ విడుదల కృషి చేసినటువంటి భారత ప్రభుత్వానికి నా యొక్క పాదాభివందనాలు. అయితే నేను పాకిస్తాన్ ఒకటి సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మన అబ్దుల్ కలాం యొక్క సందేశాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఏంటంటే అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే, యుద్ధం వల్ల మనం ఏ సమస్యను పరిష్కరించుకోలేమన్నాడు. అందుకని పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం అనే ఆలోచన ఉంటే పూర్తిగా నష్టపోయేది పాకిస్తానే. మనం కేవలం ఒక 20% నష్టపోతాం. మా యొక్క యుద్ధం కానీ, మా యొక్క పోరాటం కానీ కేవలం ఒక ఉగ్రవాదం మీదే, మాకు పాకిస్తాన్ మీద కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పాకిస్తానీలు అర్థం చేసుకొని ఆలోచించాలని నేను ఒక భారతీయునిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనము ఒకే తల్లికి పుట్టినటువంటి ఒక అన్నదమ్ములంలాగా, మా అన్నగా మీరు గౌరవించి మీరు ఒక తమ్ముల్లాగా ఉంటే మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, పాకిస్తాన్ వాళ్ళందరూ బాగుంటారు. కేవలం మనం యుద్ధం అనేది ఉగ్రవాదం మీద చేసినప్పుడు మీ దేశము మా దేశము శాంతియుతంగా ఉంటుంది అని కోరుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ వ్యవస్థను, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, దీంట్లో సక్సెస్ఫుల్గా సాధించిన గవర్నమెంట్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అభియాన్ వర్ధమానం తీసుకురావడంలో మనం సక్సెస్ అయ్యాము. ముందుగా 130 కోట్ల మంది జనాభా మనం సెల్యూట్ చేయాలి అభినందన్. ఈ రోజు రావడం ఎంత సంతోషంగా ఉంది మనకి ఆయన రావడం. ముందుగా ఈ విషయంలో పాకిస్తాన్ చాలా దారుణంగా తయారైంది. ఎట్లా అంటే మనం పాకిస్తాన్ పౌరుల మీద కాదు మన దాడి, ఉగ్రవాదుల మీద, పర్టికులర్ ఉగ్రవాదుల మీద చేస్తున్నామని చెప్పాం. విదేశాఖ మంత్రి కూడా సర్టిఫికేట్ చెప్పండి. వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడులు చేయడం, సైన్యం మీద చేయడం కరెక్ట్గా. ఇతర దేశాలు కూడా మనకి మద్దతు ప్రకటించాయి. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి. అప్పుడు మనం ఇంకా సక్సెస్ఫుల్గా సాధించినట్టు అవుతుంది. దీని విషయంలో మన భారతదేశం పాకిస్తాన్ పెట్టి శాంతి ఒప్పందాలని ఒక పక్క చెప్పుకుంటూ మన మీద మళ్ళీ దాడులు చేయటం, ఇది ఎంతవరకు సరికాదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అంటే వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉందా, లేదంటే శాశ్వతంగా ఉగ్రవాద శిబిరాలు ఎత్తివేసేదాకా పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందా? శాశ్వతంగా ఆ ఉగ్రవాదులని పూర్తిగా మాపజేసిగా మన పేపర్ స్టేట్మెంట్ కూడా రోజు చూసాము. దేశంలో కూడా వాళ్ళు మన పైలట్ని అడ్డం పెట్టుకొని ఏదో శాంతి ఒప్పందాలు చేసుకుందామని ఏదో ట్రై చేస్తుంది. బట్ దాని విషయంలో మేము ఒప్పుకోము. ముందు పూర్తిగా మీరు ఉగ్రవాదాన్ని మాపండి, ఆ తర్వాతనే మీరు శాంతి ఒప్పందాలని. దీని విషయంలో ప్రధానమంత్రి గారు కానీ, విదేశాంగ మంత్రి కానీ పూర్తిగా ప్రకటించారు. యుఎన్ఓలో చర్చకు తీసుకొచ్చి పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించినప్పుడే ప్రతి ఒక్క దేశం శాంతియుతంగా ఉంటుంది. యువకులు కానీ రేపు
దేశ ప్రజలు కానీ శాంతియుతంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం మనం కొనసాగించవచ్చు. అందుకని ప్రపంచ దేశాలు ఇప్పటికైనా ముందుకు వచ్చి పూర్తి ఉగ్రవాదాన్ని నిర్మించాలని మా యొక్క భారతదేశం యొక్క ప్రజల యొక్క మనవి. ఓకే బ్రదర్, మీరు చెప్పండి. అది ఇవాళ అభినందన్ను విడుదల చేయడం దౌత్యపరంగా మనం సాధించిన గొప్ప విజయం. ఇది జెనీవా ఒప్పంద ప్రకారమే అభినందన్ను విడుదల చేశారు. కానీ పాకిస్తాన్ అనేది అది శాంతి వచనాలు వల్లుతుంది. కానీ ముందుగా టెర్రరిజం మీద వాళ్ళ దృష్టి అది డిస్మాంటిల్ చేయడం ద్వారానే మనం ఏదైనా చర్చలు ఒప్పందాలు అనేవి ఇండియా పాకిస్తాన్ మన జరుగుతాయి తప్ప ఇక ఏ రకంగా కూడా మనం సహించేది లేదు.